రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పిఎస్ లో కేసు నమోదు చేశారు. అలిపిరి శివారులోని విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని, విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ ప్రచారం చేశారు. భూమన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ మహావిష్ణు విగ్రహానికి పట్టినటువంటి దుర్గతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చును, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. అది కూడా అలిపిరికి అతి సమీపంలో కేవలం 400 మీటర్ల దూరంలో పక్కన టాయిలెట్, చుట్టూత గాంధీ బాటళ్ళు, బిర్యానీ బాటళ్ళు, ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకతాయిలు మూత్రాన్ని కూడా విసర్జిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉన్నదా? ఇంతకంటే నేరం మరొకటి ఉన్నదా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పిఎస్ లో కేసు నమోదు చేశారు. అలిపిరి శివారులోని విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని, విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ ప్రచారం చేశారని, భూమన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.